నమస్తే సార్. నమస్కారం సార్. పూజా మందిరం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా ఇంపార్టెంట్. ప్రత్యేక స్థానం అనేది కేటాయించాలి. ఒకప్పుడు చూసుకుంటే పూజా మందిరాన్ని చాలా డిజైన్డ్గా ప్రత్యేకించి ఒక స్థలాన్ని కేటాయించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కావట్లేదు. లేదన్నా షెల్ఫ్స్లోనో లేకపోతే ఉన్న ప్లేస్లో ఒకవైపుకి చూసుకుని అనుకూలంగా పెట్టుకుంటున్నారు. అలా ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా పెట్టుకోవడం? అసలు ఎటు సైడ్ ఉంటే పూజా మందిరం మనకి లక్ష్మీదేవి కానీ లేకపోతే మనకు కావాల్సినవన్నీ మనకు సమకూరుతాయి అంటారు? అమ్మ, మనకి ఈ పూజ చేసే ప్లేస్ ఇప్పుడు ప్రజెంట్ ఆధునిక కాలంలో ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత మనకే స్థానం సరిగా లేదు, దేవుడికి అసలు స్థానం లేకుండా అయిపోయిందమ్మా. దేవుడికి పూజ ఎక్కడ చేయాలనేది పర్ఫెక్ట్గా ఎవరు చేయట్లేదమ్మా. ఈరోజు పరిస్థితి ఏంటంటే, పూర్వకాలంలో మనకి తూర్పు మధ్యలో గుమ్మాలు ఉండేవి. ఈశాన్యంలో పూజకి చాలా మంచి ప్లేస్ ఉండేది, చాలా చక్కగా పూజలు జరిగాయి ఆ రోజుల్లో. ఇటీవల కాలంలో ఈ సెంటర్ నుంచి ఈశాన్యం వైపుకి ఎప్పుడైతే గుమ్మాలు జరిపేశారో పూజ చేయడానికి అసలు ప్లేస్ లేదమ్మా. అక్కడ ఈ ఈశాన్యం పేరు మీద కొంచెం 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 చివరికి, అంటే ఇంతకుముందు గుమ్మానికి పక్కన ఒక 2 అడుగుల స్థలం మినిమం ఉండేదమ్మా. ఇంకా ఈశాన్యం పెంచుకోవాలి, లేకపోతే ఈశాన్యానికి ఇంకా ఉంటే ఇంకా మంచిదనే అపోహలో ఈ గుమ్మం చివరికి జరిపేస్తున్నారమ్మా. అంటే 4 అంగుళాలు, కొంతమంది ఆ 4 అంగుళాలు కూడా లేకుండా చివరి ఉత్తర గోడ కానిచ్చేసి కట్టేస్తున్నారమ్మా. అది చాలా తప్పు. అది ఈశాన్యంలో పూజ చేయాలన్నది చాలా వాస్తవం. మనకి పూర్వకాలం నుంచి మహర్షులు చెప్పింది కూడా మనకి ఈశాన్యంలో పూజ చేయమని. కానీ ఆ ఈశాన్యంలో పూజ చేయకుండా గుమ్మం పెట్టి ఏ కాళ్ళతో పడితే ఆ కాళ్ళతో తొక్కుకుంటా అటు ఇటు తిరుగుతున్నాం. మనమే కాదు, మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఏకం పాకం చేస్తాం. అసలు పూజ పర్ఫెక్ట్ ప్లేస్ అంటే ఈరోజు కరెక్ట్గా చేయాలి అంటే మనకి 500 నుంచి 1000 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఎగ్జాక్ట్ తూర్పులో దేవుడి గది కట్టుకోవాలమ్మా. అది ప్రశస్తమైనది, మంచి ప్లేస్, నెంబర్ 1 ప్లేస్. ఈశాన్యంలో కూడా పూజ గది ఈశాన్యానికి ఆనిచ్చి ఉండకూడదమ్మా. తూర్పు మధ్య భాగంలో ఉంటే చాలా బాగుంటుంది. తూర్పు మధ్య భాగంలో కొన్ని ఇళ్ళు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా మీకు అలాంటి ఇళ్ళు తారసపడినప్పుడు మీరు వారి స్థితిగతులు మీరు పరిశీలిస్తే చాలా బాగుంటారమ్మా. అంటే పూజ గది ఎప్పుడైతే మంచి ప్లేస్లో ఉందో ఆ ఇంట్లో అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయమ్మా, నెగిటివ్ వైబ్రేషన్స్ అసలు ఉండవు. చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈశాన్యానికి గుమ్మాలు జరిపేటి వల్ల చిన్న ఫోటో, ఒక 6 అంగుళాలు 8 అంగుళాలు ఫోటో తీసుకొచ్చి ఆ ఈశాన్యం వల్ల దేవుడి ప్లేస్ కాబట్టి ఒక చిన్న ఫోటో పెట్టి ఈశాన్యంలో దేవుడిని పెట్టాంగా అనుకుంటారు. కానీ అది తప్పమ్మా, అట్లా చేయకూడదు. ఇంకొంతమంది ఈశాన్యంలో పూజ గది ఉండాలి కదా అని తూర్పు ఫేసింగ్లో ఉన్న అపార్ట్మెంట్స్ హాల్లో గుమ్మాలు సెంటర్ చేసి, అంటే ఈశాన్యంలో ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఈశాన్యంలో అంటే పూజ గది చేయడానికి వీలవట్లేదు, పూజ చేసుకోవడం ప్లేస్ లేదు. ఆ గుమ్మాలు కొంతమంది కొంచెం తెలివితేటలు ప్రదర్శించి, అంటే అతి తెలివి అనుకోవాలమ్మా, వారికి కోపం వచ్చినా పర్లేదు, అతి తెలివి ప్రదర్శించి గుమ్మాలు సెంటర్ చేసి ఈ మూల రూమ్ కడుతున్నారమ్మా. అంటే ఈశాన్యంలో పూజ చేయమన్నారు కానీ పూజ గది కట్టి క్లోజ్ చేయమని చెప్పలేదు. పూజ గది ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టకూడదమ్మా. అది ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడుద్ది. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం, సంతాన ప్రాప్తి కలగదు. ఇంటిలో ఎటువంటి అనర్థాలు జరగాలో అన్నీ జరుగుతాయి అమ్మ. అంటే ఈశాన్యంలో పూజ గది ఉంటే. కానీ అంతసేపు ఈశాన్యంలో బ్రహ్మాండంగా దేవుడి విగ్రహాలు పెట్టుకున్నాం, ఫోటోలు పెట్టుకున్నాం, ప్రతి నిత్యం దీపారాధన చేస్తాం, మాకేంటి బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటారమ్మా. అంటే మనం దేవుడు చూసుకుంటాడు, మనం ఏముంది, మనం పూజ చేస్తున్నాం, ఈ తప్పులు చిన్న చిన్న అన్నీ పట్టించుకోకూడదు, మనం దేవుడు చూసుకుంటాడు ఏమన్నాడు, దేవుడు ఏం చూసుకోడమ్మా. వాస్తు ప్రకారం ఉంటే దేవుడు చూస్తాడు. నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న ఇంట్లోకి మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ రావమ్మా. అంటే దేవుని చల్లని చూపులు ఆ ఇంట్లో ప్రసరింపడవమ్మా. నేను ఫస్ట్ నుంచి మీతో చెప్తూ ఉన్నాను, 0 డిగ్రీస్లో ఎప్పుడైతే మనం ఇల్లు కట్టుకుంటామో కరెక్ట్గా 0 డిగ్రీస్ నుంచి సూర్యకిరణాలు పడినప్పుడు ఆ ఇంట్లో అనారోగ్యం ఉన్నది ఉండదమ్మా. అట్లాగే తూర్పులో కరెక్ట్గా దేవునికి మంచి ప్లేస్ నిర్ణయించుకొని, అంటే రూమ్ కట్టక్కలేదమ్మా, చిన్న ఇల్లు అయినా సరే తూర్పుకి మధ్య భాగంలో అంటే గోడలోనే ఒక చిన్న కబ్బోర్డ్ లాగా చేసుకుని దానిలో పూజ చిన్న మందిరంలో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. అయితే చాలామంది నేను చూశానమ్మా, నేను వెళ్ళినప్పుడు చెప్తాను, ఏమంటే ఇక్కడ పూజ ఇక్కడ పెట్టుకోండి బాగుంటుందంట. హాల్లో నేను తూర్పు భాగంలో చెప్తాను.
అంటే ఏమండి ఇక్కడ సోఫా సెట్ ఉంది, అక్కడ టీవీ ఉంది, ఇక్కడ పూజ ఎట్లా చేస్తామండి, ఎవరైనా గెస్టులు వస్తే ఎట్లా అండి పూజ చేసుకునేప్పుడు అండి? అంటే మీరు ప్రతినిత్యం పూజ చేసుకునే విషయాన్ని మర్చిపోయి ఎప్పుడో వచ్చే గెస్ట్ గురించి ఆలోచిస్తున్నారమ్మా. ఇక్కడ మన పాయింట్ ఏంటి, పూజ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఏది వాస్తు శాస్త్ర ప్రకారం ఏది మంచి ప్లేస్ అన్నదే కదా నేను చెప్తుంది. ఆ ప్లేస్లో వాళ్ళు నేను చెప్పింది విని అది చేయకుండా నన్ను ప్రశ్నలు వేస్తారమ్మా. మా గెస్టులు వస్తారు కదండి, ఇక్కడ సోఫాలో కూర్చుంటారు, పూజ ఎట్లా చేస్తామంటారు. అసలు మన గెస్టుల గురించి ఆలోచించకూడదు. మా గెస్టులు ఎప్పుడో వస్తారు, నెలకో 10 రోజులకో 50 రోజులకో వస్తుంటారు, వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. మన పూజ నిత్యం ఉదయం 8కో 7కో మన దీన్ని బట్టి మన అవసరాలను బట్టి ఆ టైం నిర్ణయించుకుని పూజ చేసుకుంటాం. మంచి ప్లేస్లో చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అట్లా పూజా విధానాలు ఇంకొంతమంది వంటగదిలో పెడతారమ్మా. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు, వంటగదిలో సింక్ పక్కనే ఉంటుందమ్మా. వీరందరూ కూడా మాంసాహారం తినేవాళ్ళే, అందరూ మాంసం తింటారు, అక్కడే కడుగుతారు, ఆ పక్కనే దేవుడి ఫోటోలు ఉంటాయి, మాంసం తినేసి వచ్చి ఇక్కడ దండం పెట్టుకుంటారు. ఇంకేం ఫలితం ఉంటుందమ్మా? అదీగాక వంటగది అనేది ఆగ్నేయంలో ఉంటుంది. ఆగ్నేయంలో దేవుడి ఫోటోలు కానీ దేవుడి పూజ కానీ ఉండకూడదమ్మా. ఆగ్నేయంలో ఒక అగ్నిదేవుడు తప్ప ఇంకేం, అగ్నిదేవుడు అంటే ప్రత్యక్షంగా మనకేం ఆయన ఫోటోలే ఉండవమ్మా. అగ్ని, మంట, గ్యాస్, ఎప్పుడు గ్యాస్ పోయి వెలుగుతూ ఉంటే మనకి, అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే పూర్వకాలంలో పుల్లలతో పోయి ఉండేది, ఇప్పుడు గ్యాస్ కాబట్టి ఆ గ్యాస్ మంట ఏదైతే అగ్ని వస్తుందో అదే మనకి దేవుడు, అదే మనకి ఇప్పుడు ఆ వేడి వల్లే మనం ఆహార పదార్థాలు వండుకుంటున్నాం, తినగలుగుతున్నాం, అది మంచిది. అంతేగాని తూర్పు మధ్యలో ఉండాల్సిన దేవుడి మందిరాలు తీసుకొచ్చి ఈ వంటగదిలో ఆ సింక్ కానిచ్చి లేకపోతే సింక్ కింద ఇట్లా రకరకాల ఏర్పాట్లు చేస్తాను, అది చాలా తప్పమ్మా. అది తీసేయాలి. ఇమీడియట్గా మీరు పూజ చేయకపోయినా పర్లేదు, అక్కడ మాత్రం మందిరం ఉండకూడదు. మరి మాకు అవకాశం లేదు కదండి, హాల్లో అవకాశం లేదు, వంటగదిలో మీరు చేయొద్దు అంటున్నారు, ఈశాన్యంలోనేమో గుమ్మాలు చివరికి ఉన్నాయి, మేము ఏం చేయాలంటారు. అట్లాంటి సందర్భాలు కూడా కొన్ని నేను ఎదుర్కొన్నాను. అప్పుడు ఆ కిటికీ అక్కడ ఉన్న ప్లేస్లో తూర్పు భాగం ఏదో ఉందో ఆ భాగంలో దేవుడి ఫోటోలు ఇక్కడ పెట్టుకుని ఇక్కడ చేయండి అంటాను. అది కూడా వారికి నచ్చదు. కానీ పర్ఫెక్ట్గా పూజ చేయాలంటే మాత్రం తూర్పు, అంటే కొంచెం పెద్ద ఇళ్ళు అయితే సాధ్యపడుద్దమ్మా, చిన్న చిన్న ఇళ్ళలో సాధ్యపడదు. ఇంకొంతమంది పూజ దేవుడి గదే కదా ఎక్కడైతే ఉంది అని ఉత్తరంలో పెడతారమ్మా. ఉత్తరంలో అసలు పెట్టకూడదు. దేవుడికి ఒక్క తూర్పు మధ్య భాగం తప్ప ఏ ప్లేస్ పనికిరాదమ్మా. ఈశాన్యంలో పూజ చేసుకోవచ్చు కానీ గోడలు కట్టకూడదు. అంటే మీకు ఐడియా ఉందమ్మా, 2 గోడలు ఉంటాయి, తూర్పు గోడ ఉత్తరం గోడ ఉంటుంది. ఇంకో 2 గోడలు కట్టేసి రూమ్ చేసేస్తారు. ఎప్పుడైతే ఆ రూములు కట్టడం వల్ల ఆ ఇంటి మొత్తానికి ఈశాన్యం తగ్గిపోయిన వాస్తు లోపం ఏర్పడుద్దమ్మా. ఆ ఈశాన్యం ఎప్పుడైతే తగ్గిందో ఇక అనేక సమస్యలు వస్తాయి, 1 కాదు 2 కాదమ్మా. అట్లా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. సార్, ఒకవేళ మనం పొరపాటున కనుక తెలుసో తెలియకో కొంతమంది అలా కట్టుకుంటూ ఉంటారు, ప్లేస్ అడ్జస్ట్ అవ్వక మీరు చెప్పినట్టుగానే ఈశాన్యంలో కానీ తూర్పు వైపు కానీ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి చిన్న చిన్న పరిహారాలు, అంటే మళ్ళీ దేవుణ్ణి ఇంకొక వైపు మార్చుకునే ఆ గ్యాప్లో ఏదైనా పరిహారాలు చేసుకోవడానికి ఉంటుందంటారు? అమ్మ, ఇప్పుడు ఈ పూజ ప్రతినిత్యం చేయలేని వాళ్ళు, ఇట్లా పూజకి సరైన ప్లేస్ లేని వాళ్ళు, ఇంకా ఇతరత్ర వాస్తు దోషాలు ఉన్నవారు, మనం మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. వాస్తుశాస్త్రం అనేది పంచభూతాల సాక్షిగా ఏర్పడింది. మనం కూడా పంచభూతాల సాక్షిగా మనం జన్మించాం. మీకు తెలుసు కదా, పంచభూతాలు అంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఈ 5 మనం బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా. మనం ఉన్న చిన్న స్థలమైనా సరే, 50 గజాల స్థలమైనా సరే, వీటన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఆ ఇంట్లో చక్కగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చమ్మా. అట్లా కాకుండా ఆగ్నేయంలో ఈశాన్యంలో వంట పెట్టి, ఈశాన్యంలో వంట అంటే నాకు గుర్తొచ్చిందమ్మా, ఈశాన్యంలో వంట పెడితే భార్యాభర్తలు అసలు కొట్టుకోకుండా ఉంటారమ్మా, ప్రతినిత్యం కొట్టుకుంటానంటారు. మీరు ఏ ఇల్లైనా చూడండి, ఈశాన్యంలో వంట అంటే అంత ప్రమాదం ఉంది. అట్లాగే అంటే అగ్నిదేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అక్కడ ఇవ్వకుండా అక్కడి నుంచి తీసుకొచ్చి ఈశాన్యంలో వంట పెట్టుకుంటే, అంటే ఇక్కడ ఉండాల్సింది ఏంటి, పూజ. పూజ గోడలు లేకుండా ఉండాలి పూజ. అది కూడా కింద కొంతమంది అరుగుల్లా కట్టిస్తారమ్మా ఫోటోలు పెట్టుకోవటానికి. ఈశాన్యంలో అరుగులు అవి ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు. కావాలంటే పీటలు వేసుకోవచ్చు, పీటల మీద అంటే ఎక్కువ బరువు ఉండకూడదు. ఈశాన్యంలో దేవుడే కదా ఏముందని చెప్పి చాలామంది కడతారమ్మా, ఇంతంత దిమ్మలు కడితే చాలా చూసాను నేను, ఇంత ఎత్తు దిమ్మలు కూడా కడుతుంటారు. కానీ అది చాలా తప్పు ఎప్పుడు కూడా. అయితే ఇలాంటి వాళ్ళకి పంచభూతాల సాక్షిగా కదా మన వాస్తు గురించి మాట్లాడుకుంటున్నాం, పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుందమ్మా. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో మన ఇంటికి దక్షిణ భాగంలో దక్షిణం మధ్యలో కనుక ఆ ఫోటో పెట్టుకుంటే మీరు ప్రతినిత్యం అక్కడ అంత పైకి పూజ చేయాల్సిన అవసరం లేదు. ఒక పూలదండ మీ అవకాశాన్ని బట్టి
పూలదండలు వేసుకుంటే అలా ఉంచితే వారానికో 3 రోజులకో 4 రోజులకో మీరు మార్చుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. అది మీకు అంటే ఈ ఈశాన్యంలోనూ తూర్పులోనూ అవకాశం లేని వారు పూజ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారంటే పంచముఖ ఆంజనేయ స్వామి దక్షిణ ముఖంగా కనుక ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుని అక్కడ దానికి పూలదండ వేసి మనం రోజు దర్శించుకుంటే చాలా బాగుంటుందమ్మా. అంటే ఈశాన్యంలో పూజ లేదనే దానికి అది నెంబర్ 1 పరిష్కారం అమ్మ. పూజ మనం నిత్యం చేయవసరం, ఎందుకంటే చేయడానికి అవకాశం ఉండదు. అక్కడ చేసిన కొంచెం ఇంకా అనర్థాలే పెరుగుతుంది తప్పితే, అంటే తెలిసి తెలియక తప్పులు చేస్తారు అక్కడ. అటు ఆళ్ళు ఇళ్ళు తిరుగుతుంటారు, ఈ కింద ఊడ్చేప్పుడు చీపుర్లు అయితే తగులుతుంటాయి, అది ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని మనం ఈ ఆంజనేయ స్వామి ఫోటో కొంచెం పైన పెట్టుకుని నిత్యం ఆయన పూజించుకుంటే బాగుంటుందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరికైనా సరే వాస్తు దోషాలు ఉన్నా కానీ, లేకపోతే మా తెలుసో తెలియకో మేము ఇలా ఇల్లు నిర్మించుకున్నాము, మా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇంట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఆర్థికంగా కానీ మానసికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, లేకపోతే డబ్బు పరంగా కానివ్వండి, ఏ విధంగా అయినా సరే మాకు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి, వాస్తులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు కనుక అనుకుంటే, సార్ని కనుక సంప్రదించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.